ఎవరి సిలువ వాళ్ళదే. ఇక్కడ సిలువ లేని వ్యక్తి ఒక్కళ్ళు కూడా లేరు. మీలాంటి నాలాంటి దైవజనుడు ఒక ఆయన, దైవజనుడు అంటే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు అండి, బాగా కష్టాల్లో ఉన్నాడంట. వినండి, దేవుణ్ణి నమ్ముకోక ముందు కష్టాలంటే ఓకే, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత కూడా ఈ కష్టాలు ఏంది, ఇక అన్ని సుఖాలే రావాలి కదా. దైవజనుడు ప్రసంగం అదే చేస్తున్నాడు కదా, నేను కూడా ఇతరులకు సువార్త చెప్పేటప్పుడు అదే చెబుతున్నాను కదా. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు, ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు, అసలు ఆయన అలాగా ఆయన ఇలాగా అని చెప్పి తెగ చెబుతున్నాం కదా. మరి ఇంతసేపు చెప్పేటప్పుడు మనకు బాధలు ఉండకూడదు కదా, ఈ బాధలన్నీ పోవాలి కదా, ప్రశాంతత రావాలి కదా. ఎందుకు నాయన నిన్ను నమ్ముకున్నా కూడా నాకు ఈ కష్టాలు అని దుఃఖపడుతున్నాడట. అలా దుఃఖపడే ఇతను కొన్ని రోజులు అలా బాధపడ్డ తర్వాత ఒక రాత్రి ఒక కలగన్నాడట. కలగన్నాడు. ఆ కల్లో ఒక రోడ్డు కనపడుతుంది. ఆ రోడ్డు మీద చాలా మంది మనుషులు వెళ్తా ఉన్నారు. అందరి భుజాల మీద సిలువలు ఉన్నాయి. అందరి భుజాల మీద సిలువలు ఉన్నాయి. అందరూ ఆ సిలువ మోసుకుంటూ ఈడ్చుకుంటూ పోతున్నారు. అయితే అందరి సిలువలు ఒకే రకంగా లేవు. ఒక్కొక్కళ్ళ సిలువలు పెద్దగా ఉన్నాయి, ఒక్కొక్కళ్ళ సిలువలు చిన్నగా ఉన్నాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులో ఉంది. ఇంతకు సిలువ అంటే తెలుసు కదా, సిలువ తెలుసుగా. మళ్ళీ సిలువ అంటే అదేందో అనుకునేరయ్యో, యేసయ్య సిలువ మోసాడు కదా, అట్లాంటి సిలువని దర్శనంలో ఆ రోడ్డు మీద మనుషులు చాలా మంది వెళుతున్నారు, వాళ్ళందరి భుజాల మీద సిలువలు ఉన్నాయి. విచిత్రం ఏంటంటే ఆ దర్శనంలో ఇతను కూడా పోతున్నాడు, ఇతని భుజం మీద కూడా భారమైన సిలువ ఉంది. మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే ఇది చాలా పెద్దగా, భారంగా, బరువుగా, పొడవుగా ఉంది ఈ సిలువ, ఈయన భుజం మీద ఉన్నది. అయితే కొంచెం దూరం పోయిన తర్వాత రోడ్డు పక్కన ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు, రంపం పట్టుకొని. ఏం పట్టుకొని? ఆ రంపం పట్టుకొని. రంపం అంటే మీకు తెలుసా? చెక్కను కోసేది. అది పట్టుకొని కూర్చున్నాడు ఒక ఆయన. అతను చూసుకుంటా దాటుకుంటా వెళ్ళి ఒక ఆలోచన వచ్చింది. ఇది ఇంత పొడుగున్నందున కొద్దిగా బరువు అనిపిస్తుంది, కొద్దిగా దీన్ని కట్ చేస్తే కొంచెం ఫ్రీ అయ్యిద్ది. ఇప్పుడు వెనక్కి వచ్చి చూపించాడు, ఇక్కడ కట్ చేయయ్యా, మొయ్యలేక సత్తున్నాను, ఇక్కడ కట్ చేయి అని ఒక కొలత చూపించి అక్కడ కట్ చేయించాడు. ఇప్పుడు అంత పొడవు లేదు, కాస్త బరువు తగ్గింది, కొంచెం భారం తగ్గింది. ఇక అందరూ భారంగా మోసుకుంటూ పోతుంటే మనోడు పాటలు పాడుకుంటూ పోతున్నాడు, బరువు తగ్గింది కదా. యాడికి పోతున్నాడు? పోతా 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 ఉన్నారు. కొంచెం దూరం పోయిన తర్వాత ఒక అందమైన, సుందరమైన, అద్భుతమైన మహానగరం ఒకటి కనపడుతుంది. బంగారు కాంతులు వెదజల్లుతూ కనపడుతుంది. అద్భుతంగా ఉంది ఆ నగరం. ఆ నగరం దగ్గరికి పోయారు. ఆ నగరం దగ్గరికి పోవాలంటే మధ్యలో ఒక పెద్ద కాలువ లాంటిది ఉంది. దాని లోపల అగ్ని మండుతుంది. దాని యువతల మానవ ప్రపంచం, దాని అవతల అసలు లైఫ్లో ఊహించినటువంటి సుందరమైన నగరం, దేదీప్యమానంగా వెలుగొందుతున్న అద్భుతమైన నగరం. అందులోని ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు, చాలా కోలాహలంగా ఉన్నారు, అద్భుతంగా ఉన్నారు. అక్కడికి వచ్చినాక ఏం జరిగిందో తెలుసా? అక్కడికి వచ్చిన వాళ్ళు అడుగుతున్నారు, దేవా ఆ నగరంలో ప్రవేశించాలంటే ఏం చేయాలి? అక్కడి నుంచి స్వరం వినపడుతుంది, నా కుమారుడా, నీవు మోసుకుంటూ వచ్చిన ఆ సిలువను ఈ దరికి ఆ దరికి వేయినాయనా, దాని మీద నడుచుకుంటారా నా దగ్గరకు అంటున్నాడు. పాపం అట్లనే భారంతో ఇడుసులాడుతూ వచ్చిన వాళ్ళు అక్కడికి వచ్చి కరెక్ట్గా దాన్ని వేస్తే ఈ దరికి ఆ దరికి సరిపోతుంది, దాని మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు, ఆ సిలువ మాయమైపోతుంది. మనోడు వచ్చాడు. మనోడు వచ్చి అట్టు ఇగిపోతే వాడు ఎంతైతే కట్ చేయించాడు అంత తగ్గుతుంది. ఇప్పుడు ఏం చేయాలా? తండ్రి ఏమిటి దారి అన్నాడు. ఆయన అడుగుతున్నాడు,
నీకు ఎంత అవసరమో అంత నేను మోపాను, నువ్వెందుకు కట్ చేశావు అంటే ఇట్టుంటది అనుకోలేదు తండ్రి.